పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను ప్రియాంక. పీఓకే సరిహద్దులో ఈ మధ్య కాలంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. ఉగ్రవాద శిబిరాల జాబితాను సిద్ధం చేస్తున్న తరుణంలో భారత ఆర్మీ విచారణ సరిహద్దులో ఉన్న ఉగ్రవాద శిబిరాలకు పాకిస్తాన్ ప్రభుత్వం నిధులు సమకూరుస్తున్నట్లు తెలిసింది. జూలై 16న కాశ్మీర్లోని దోడా జిల్లాలో ఉగ్రవాదులతో జరిపిన కాల్పుల్లో ఒక అధికారితో సహా 4 ఆర్మీ సిబ్బంది మృతి చెందారు. కతువా జిల్లాలోని రిమోట్ మాచడి అటవీ ప్రాంతంలో ఆర్మీ పెట్రోలింగ్ వాహనంపై ఉగ్రవాదుల దాడిలో 5 సైనికులు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. ఆగ్రహించిన భారత ఆర్మీ వారి మూలాలను వెతికే పనిలో పడింది. ఈ క్రమంలో పాక్ నిధుల వ్యవహారం బయటికి వచ్చింది. శిక్షణ పొందిన ఉగ్రవాదులను మాజీ ఎస్ఎస్జీ సభ్యులు, కిరాయి సైనికులకు పాకిస్తాన్ ఒక్కో గ్రూపుకు కనీసం ₹1,00,000 ఇచ్చి భారత్కు పంపుతోందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ ఈ ఉగ్రవాదులకు M14 రైఫిల్స్, చైనీస్ కవచాలను ఛేదించే బుల్లెట్ల వంటి ఖరీదైన ఆయుధాలను సమకూర్చుతోంది. చొరబాటు సమయంలో వారికి సహాయపడే వారికి ₹10,000 నుండి ₹50,000 వరకు చెల్లిస్తున్నారు. ఉగ్రవాదులు ఐకామ్ రేడియో సెట్ల ద్వారా శాంసంగ్ ఫోన్లు, వైఎస్ఎంఎస్లను ఉపయోగిస్తున్నట్లు తేలింది. పాకిస్తాన్తో సంబంధం ఉన్న ఉగ్రవాదులు భారత్లోకి చొరబడడానికి అంతర్జాతీయ సరిహద్దు లేదా ఇతర మార్గాలను ఉపయోగించుకున్నారు. బీఎస్ఎఫ్ అన్ని కంచెలు, సొరంగాలను తనిఖీ చేస్తోంది. దేశంలోకి చొరబడిన ఉగ్రవాదులు ఆహారం, ఇతర అవసరాలకు సహాయం చేసే ఓవర్ గ్రౌండ్ వర్కర్లకు ₹5,000 నుండి ₹6,000 వరకు అందజేస్తున్నట్లు తేలింది. ఈ ఉగ్రవాదులకు పాక్ సైన్యం సహాయంతో దాయాది దేశంలో శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఉగ్రవాదుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తున్నారట. పాకిస్తాన్ తన ఉగ్రవాద శిబిరాలను తిరిగి యాక్టివేట్ చేసినట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. యువతను ఉగ్రదాడుల వైపు పూర్తిగా మళ్లించడంలో విఫలమైన పాక్ ఇప్పుడు వారికి డబ్బు ఎరగా వేసి ఆకర్షించే పనిలో పడింది. మరోవంక జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య తాజాగా మరోసారి కాల్పులు చెలరేగాయి. కేవలం 4 గంటల వ్యవధిలోనే 2 సార్లు కాల్పుల ఘటన చోటు చేసుకుంది. కొందరు అనుమానాస్పదంగా సంచరిస్తున్న నేపథ్యంలో విలేజ్ డిఫెన్స్ గార్డులు కూడా కాల్పులకు పాల్పడ్డారు. గాండో ఏరియా నుంచి 2 పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం రాత్రి 10:45 తొలుత కలాన్ బాటా ప్రాంతంలో కాల్పులు జరిగాయి. ఆ తర్వాత తెల్లవారుజామున 2 గంటలకు పంచాన్ బాటాలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. దేశ అటవీ ప్రాంతంలో ప్రస్తుతం ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ కొనసాగుతోంది. సోమవారం ఈ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో 4 భారత జవాన్లు వీరమరణం పొందారు. తాజాగా జరిగిన కాల్పుల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. చీకట్లో ఉగ్రవాదులు తప్పించుకున్నట్లు అధికారులు తెలిపారు. దేశ అటవీ ప్రాంతంలో ఉన్న ధారీగోటే ఉరార్ బాగి ప్రాంతంలో రాష్ట్రీయ రైఫిల్స్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ కు చెందిన దళాలు సెర్చ్ ఆపరేషన్లో పాల్గొన్నాయి. చాలా కఠినమైన కొండ ప్రాంతాలు, వాతావరణ పరిస్థితులతో ఉగ్రవాదుల ఏరవేత సమస్యాత్మకంగా మారింది. సోమవారం దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు పాక్ చెందిన జైషే మహమ్మద్తో లింకులు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
సోమవారం కాల్పుల్లో మరణించిన వాళ్లలో డార్జిలింగ్ కు చెందిన కెప్టెన్ బ్రిజేష్ థాపా, ఏపీకి చెందిన నాయక్ డి రాజేష్, రాజస్థాన్ కు చెందిన సిపాయిలు బిజేంద్ర, అజయ్ కుమార్ సింగ్ ఉన్నారని ఆర్మీ అధికారులు మంగళవారం వెల్లడించారు. దాడి తామే చేశామని పాక్ కేంద్రంగా పనిచేసే జైషే మహ్మద్ సంస్థకు షాడో గ్రూప్ ది కశ్మీర్ టైగర్స్ ప్రకటించింది. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ పురా లోకల్.